మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చలికాలం వచ్చేసింది. మోకాల నొప్పులతో కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో పర్టికులర్గా ఈ వింటర్ సీజన్లో వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ని అయితే అవాయిడ్ చేయాలి అని చెప్పేసి కొద్దిమంది నిపుణులు చెప్తా ఉన్నారు. సో మనతో ఇప్పుడు వచ్చేసేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలని. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోకూడదు అంటున్నారు కదా, ఎందుకంటే ఆ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి? అంటే బేసిక్గా ఆ నీలో అంటే ఏదైతే జాయింట్ ఉంటుందో, అంటే మన బాడీలో ఏవైతే ప్రతి జాయింట్స్ ఉంటాయో ప్రతి జాయింట్స్లో రెండు బోన్స్ ఇలా కలిసి ఉంటాయి. వీటి మధ్యలో 2 mm గ్యాప్ ఉంటుంది, రైట్? సేమ్గా చెప్పాలంటే మన బైక్ ఏదైతే షాక్ అబ్జర్వర్స్ ఉంటాయో అదే విధంగా మనకు జాయింట్స్, ఎస్పెషల్లీ నీ, ఓకే, ఆ జాయింట్స్లో సైనోవిల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అయినప్పుడు, రైట్, అంటే ఎంత మోతాదులో అది అవసరమో అంత తయారైనప్పుడు మనకు నీ పెయిన్స్ అనేవి రావన్నమాట. సో ఈ సీజన్లో ఏంటంటే కొంచెం మజిల్ కాంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, చలికి కండరాలు బిగుసుకుపోతాయి, రైట్? సో దానివల్ల ఈ కొంచెం ఈ ఒడికన్సే ఎంజైమ్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది కొంచెం, ఓకే. సో మనం మన ఫుడ్లో కొంచెం చేంజెస్ చేసుకుంటే మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, ఆ పెయిన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదే ఉదయం లేవగానే అసలు చిన్న చిన్న జాయింట్స్, అంటే మన బాడీలో అతి పెద్ద జాయింట్ పార్ట్ మీరు చెప్పినట్టుగా ఈ మోకాలు, కానీ చిన్న చిన్న ఈ వేళ్ళ దగ్గర నుంచి కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అంటుంటారు కదా. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్, ఎట్లాంటిది అవాయిడ్ చేయాలి? అంటే ఫుడ్ కంటే ముందు బేసిక్గా ఏంటంటే మూమెంట్స్, రైట్? అంటే ఈ మధ్యలో ఇప్పుడు మన క్లయింట్స్ నాకు కాల్ చేస్తున్నారు, రైతులు కూడా కాల్ చేస్తున్నారు, రైతులు కూడా నీ పెయిన్స్ వస్తున్నాయని కాల్ చేస్తున్నారు. సో ఫస్ట్ నేను వాళ్ళకి అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు రైతు అంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారా చేయిస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతాను. వ్యవసాయం చేస్తున్నారా చేయిస్తున్నారా? వాళ్ళు చెప్తారు, లేదు సార్ మేము చేయిస్తున్నాము, రైట్? ఒకటేంటంటే మీకు పెయిన్ విపరీతంగా ఉండడం వల్ల చేయలేకపోయినా ఉండాలి, లేదా మీరు వ్యవసాయం పని మానేయడం వల్ల పెయిన్ వచ్చి ఉండాలి, రైట్? అంటే ఆ శారీరక శ్రమ తగ్గిపోతుంది, ప్లస్ వెయిట్ గెయిన్ అవుతున్నారు, రైట్? సో దాంతో పాటుగా సీజనల్గా మన డైటరీ హ్యాబిట్ అనేది చేంజ్ చేసుకోవాలి. నాకు పలానా ఫుడ్ చాలా ఇష్టం కాబట్టి నేను 3 పూటలు అదే తింటాను, ఇయర్ మొత్తం 365 days అదే తింటాను అంటే కుదరదు, అంటే నేచర్ ఒప్పుకోదు మనకి, రైట్? సో కొంచెం వేడి కలిగించే ఆహార పదార్థాలు తీసుకోవాలి, రైట్? ఫ్లమ్ని తగ్గించుకోవాలి, ప్లస్ ఆయిల్ ఏదైతే ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ ఏదైతే ఆయిల్ ఉందో అది జనరేట్ చేసే ఫుడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీసుకుంటే అందరూ వైట్ రైస్ తింటున్నారు, రైట్? ఆ రిఫైన్డ్ వైట్ రైస్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ రొట్టె తిన్నా కూడా షాప్కి వెళ్ళి, రైట్, రిఫైన్డ్ గోధుమ పిండి తీసుకొస్తున్నారు. ఇంకా అసలు కొన్ని కల్చర్స్లో వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మైదానే వాడతారు. మైదా ఇంకా హైలీ రిఫైన్డ్, అసలు దాంట్లో ఫ్యాట్స్ అనేవి ఏమీ ఉండవు, ఫైబర్ ఏమీ ఉండదు. ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకు మోకాలు నొప్పులు అనేవి వస్తుంటాయి. కాబట్టి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, రైట్? సార్, ఆకుకూరలు చాలా మంచివి, అవును, కానీ ఈ సీజన్లో ఆకుకూరలు ఎక్కువ తినే వాళ్ళకి కూడా ఈ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయని విన్నాను. ఎందుకది? అది అంటే ఇప్పుడు ఫుడ్ ఒకటే కాంట్రిబ్యూట్ చేయదు మనకి, ఫుడ్ ఒకటే మనకి కాంట్రిబ్యూట్ చేయదు. వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్, వాట్ ఈస్ యువర్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, రైట్? ఈ మధ్య కాలంలో మీరు ఒక 100 మంది మోకాల నొప్పి ఉన్న వాళ్ళని తీసుకొని సర్వే చేయండి లేదా ఇంటర్వ్యూ చేయండి, ఓకే? అందులో 99 మంది ఒకే ఒక రీజన్ ఉంటుంది. ఏంటో ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే అలాగే కూర్చొని వాళ్ళు కాళ్ళు కదపకపోవడం కావచ్చు, దానికంటే కూడా ఓవర్ వెయిట్, ఓకే. అంటే మన బిఎంఐని క్రాస్ చేస్తూ వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది, రైట్? అంటే వాళ్ళు అంటే దాన్ని అంత ఈజీగా తీసేసుకుంటున్నారు, రైట్? ఒకప్పుడు మీరు చూస్తే 60s, 70s వచ్చే మోకాల నొప్పులు ఇప్పుడు 40s వస్తున్నాయి. నాకు నిన్నే ఒక క్లయింట్ కాల్ చేశారు, ఆయన బాగానే ఉన్నారు, ఆయన 50s ఉన్నారు, వాళ్ళ ఆవిడ 40s ఉన్నారు, ఆవిడకి ఆల్రెడీ మోకాల నొప్పులు వచ్చేసాయి అంటున్నాడు, రైట్? అంటే ఇప్పుడు నేను చెప్పుకుంటే ఇంతకుముందు ఒక 10-15 years బ్యాక్ మనం టీవీ వాల్యూమ్ పెంచాలి తగ్గించాలంటే టీవీ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు రిమోట్తో వస్తున్నాయి, ఈవెన్ కర్టెన్స్ కూడా రిమోట్స్తో వస్తున్నాయి, రైట్? అంటే మూమెంట్ లేదు దాంట్లో, రైట్? ఆ మూమెంట్ అంటే మూమెంట్ చేస్తున్నప్పుడే, రైట్? మీకు ఏమీ లేకపోతే సోఫాలో కూర్చున్నప్పుడు కూడా ముందర టీపాయ్ వేసుకోండి, సోఫా ముందర టీపాయ్ ఉంటుంది కదా. ఎవరు లేనప్పుడు అంటే గెస్ట్లు ఉన్నప్పుడు అంటే కొంచెం పద్ధతిగా కూర్చోవాలి, మనమే ఇంట్లో వాళ్ళం ఉంటే ఇబ్బంది లేదు కదా, రైట్? ఆ 2 కాళ్ళు తీసి టీపాయ్ మీద పెట్టేసేయండి,
ఓకే టీపాయ్ మీద పెట్టి జస్ట్ పాదాలని ఇలా వెనక్కి ముందు ఆడించండి, రైట్? ఈ పాదాలని ఆడించినప్పుడు ఆటోమేటిక్గా మోకాళ్ళ జాయింట్లో కూడా మూమెంట్ వస్తుంది, ఓకే ఓకే రైట్? ఆ నీ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా టైట్ లూజ్ చేయండి, రైట్? అలా చేసినప్పుడు వాటిలో మూమెంట్ వస్తుంది, ఓకే రైట్? అంటే మీరేదో జిమ్కి వెళ్ళడము, గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేయమని చెప్పట్లేదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం మన వ్యూవర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, మోకాళ్ళ నొప్పి వచ్చిన తర్వాత వాకింగ్ స్టార్ట్ చేస్తున్నారు, అది చాలా డేంజర్, ఓకే రైట్? ఆల్రెడీ మీకు ఓవర్ వెయిట్ వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, అక్కడ ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, మీరు అప్పుడు వాకింగ్ చేస్తున్నారంటే ఆ బోయిన్కి మీరు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారు, ఓకే రైట్? సో అలాంటప్పుడు ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి సోఫాలో కూర్చోండి, హ్యాపీగా కాళ్ళు పైన పెట్టి ఆడించండి. అప్పుడు ఏమవుతుందంటే వాటికి హెల్తీ మూమెంట్ వస్తుంది, ప్లస్ సేమ్ టైం మీరు వాకింగ్ వల్ల చేసే డ్యామేజ్ వాటికి చేయట్లేదు, రైట్? మీరు ఈవెన్ బెడ్ మీద కూర్చున్నా పర్లేదు, బెడ్ మీద కూర్చొని మూవ్మెంట్ చేసుకోండి. సో ఇందాక మీరు అడిగారు కదా ఆకుకూరల గురించి, ఆ ఆకుకూరలో ఆక్సలేట్స్ ఉంటాయి, ఓకే రైట్? ఆ ఆక్సలేట్స్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల, రైట్, అవి కొన్ని ప్లేసెస్లో డిపాజిట్ అయిపోతుంటాయి, డిపాజిట్ అయిపోవడం వల్ల పెయిన్స్ వస్తుంటాయి, రైట్? సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కువగా జనరేట్ అవ్వడానికి మనం బేసిక్గా ఆయిల్, మనకి వచ్చే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వులు ఉన్నాయి, డైరెక్ట్గా నువ్వుల్ని తీసుకోండి. ఎలా తీసుకోవాలంటే ఒక టీ స్పూన్ నువ్వుల్ని నోట్లో వేసుకొని హ్యాపీగా కంప్లీట్గా 100% నమలాలి, ఓకే? అంటే ఎలా అయితే గానుగలో మీరు నువ్వులు వేస్తే దాంట్లో ఆయిల్ వస్తుందో అట్లా మీరు పూర్తిగా వాటిని నమలేసేయాలి. ఓకే. దీని ద్వారా మీకు మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మీ ఆయిల్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది. రెండోది, ఈ బోన్కి ఈ మొత్తం జాస్కి ఎక్సర్సైజ్ అవుతుంది. మూడోది ఏంటంటే కాన్స్టిపేషన్ సమస్య కూడా తగ్గుతుంది. అంటే మోకాలు నొప్పులు రావడానికి కాన్స్టిపేషన్ ఒక సమస్య, ఓకే, వెయిట్ పెరగడానికి కాన్స్టిపేషన్ ఒక సమస్య. సో మీరు ఒక 1 month డైలీ రోజు ఒక స్పూన్ నువ్వులు, లేదు అలా తినలేదనుకోండి నువ్వులు లడ్డు చేసుకోండి, రైట్? దీంట్లో మళ్ళీ నల్ల నువ్వులు ఉన్నాయి. నల్ల నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, రైట్? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక లడ్డు, అది కూడా మంచిగా నమలండి. మంచిగా రోజు ఒక లడ్డు తినేసేయండి, మీకు కావాల్సిన ఆయిల్ వచ్చేస్తుంది, రైట్? ఏం ప్రాబ్లం ఉండదు, రైట్? లేదు అంటే ఒక టవల్ తీసుకొని కాలు ఇలా పైకి ఎత్తి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి అక్కడ చిన్న చాలా తేలికపాటి, అసలు మీరు బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టాల్సిన పని లేదు. ఇట్లాగూ ఓం ప్రకాష్ గారు యోగా థెరపిస్ట్ కూడా కాబట్టి కొన్ని సెషన్స్, లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్. సో ఆ లైవ్ సెషన్స్కి ఆన్లైన్లో కూడా ఉన్నాయండి? ఆఫ్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ ఉంది. ఓకే. సో సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నా, మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సార్ ఇంకోటి ఏంటంటే డౌట్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నా కూడా ఈ సమయంలో మోకాలు నొప్పులు ఎక్కువ వస్తాయని విన్నాను. ఎందుకంటే అంటే అది వాతం చేస్తుంది. మోకాలు నొప్పులు రావడానికి వాతం ఒక రీజన్ అనమాట. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న వాతపిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉండాలని. ఆ వాతం కనుక పెరిగినట్లయితే ఈ జాయింట్ పెయిన్స్ వస్తాయి. మీరు చెప్పినట్టుగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలా పెయిన్స్ అన్నీ వస్తుంటాయి. సో ఆ బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ బండారు ఉందనుకోండి, అక్కడ వాడేది మేజర్గా చింతపండు, మేజర్గా చింతపండు వాడుతుంటాడు. సో అదంతా బాడీలోకి వెళ్ళి డిపాజిట్ అయిపోయింది అనుకోండి, ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తుంటాయి. సో మీరేంటంటే ఆ పులుపుని రీప్లేస్ దేంతో చేయాలి? ఆయిల్తో రీప్లేస్ చేయాలి. ఆయిల్ రిచ్ తినాలి, రైట్? మనకున్న ఈజీ సోర్స్ ఏంటంటే నువ్వులు, రైట్? అందుకే అంటే మన కల్చర్ ప్రతిదీ కూడా మన హెల్త్ని, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ నువ్వుల లడ్డూలు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. అంటే మనకు ఒక మన కల్చర్లో అది ఒడికెన్సే కంపల్సరీ, మ్యాండేటరీ. నాగుల చవితికి కూడా నువ్వుల లడ్లు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు ఇవంతా కూడా పెద్దగా ఎవరు ఇది చేయట్లేదు. కార్పొరేట్ కల్చర్ అయిపోయింది కదా, అన్ని స్వీట్స్ పంచుకోవడం, మంచిగా స్వీట్స్ తీసుకొస్తారు స్వీట్ షాప్ నుంచి. ఇంకోటి చలికాలంలో స్వీట్స్ కూడా ఎక్కువ తినకూడదు అనుకుంటా. అంటే స్వీట్స్ అంటే బెల్లంతో తింటే ఏం కాదు, బెల్లంలో మళ్ళీ కాల్షియం వస్తుంది. షుగర్తో తింటే ప్రాబ్లం వస్తుంది, రైట్? ఇది మొత్తానికి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పులుపు వస్తువులు, అంటే పులుపు పదార్థాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాల ఆకుకూరలు కావచ్చు తినకపోవడం మంచిది. అదేవిధంగా నువ్వుల లడ్డు అయితే రోజు ఒకటి తీసుకుంటే మంచిది అంటున్నారు ఓం ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.